వజ్రాన్ని ధనానందుడికి అప్పగిస్తే వాళ్ళిద్దరి మధ్య ద్వేషం ఎలా ఉత్పన్నమవుతుంది ఆచార్య? వాళ్ళ సంధి ఎలా తెగిపోతుంది? ఖచ్చితంగా తెగుతుంది. ఎందుకంటే ఇద్దరికీ ఒకటే బలహీనత. అది వాళ్లకున్న ఆశ. మగధ సామ్రాట్కి ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను. చంద్రగుప్త మౌర్య కాని ఆచార్య, సెల్యూకస్ దగ్గర ఈ వజ్రం దొంగతనం గురించి ధనానందుడు ఎందుకు దాచిపెడతాడు? వీళ్ళిద్దరూ రాజకీయ సంధి ఆట ఆడుతున్నారు. ఇక ఇలాంటి సమయంలో ఒకవేళ సెల్యూకస్కి ఈ సమాచారం చేరితే శక్తిశాలి మగధ సామ్రాట్ ధనానందుడికి ఏమాత్రం తెలియకుండా ఎవరో తన అమూల్యమైన వజ్రాన్ని ఎగరేసుకుపోయారని ఈ సమాచారం సెల్యూకస్ ఎదురుగా మగధరాజుని బలహీనుడిగా చూపిస్తుంది. ఇలా జరగాలని మగధరాజు కోరుకోడు. కాని ఆచార్య, ఇందులో సెల్యూకస్కి ఎక్కువ లాభం ఉంది. ఇప్పుడు తను చాలా తేలికగా వజ్రాన్ని తీసుకెళ్తాడు. లేదు, తన వజ్రాన్ని ఖచ్చితంగా ధనానందుడికి ఇచ్చేస్తాడు. ఏంటి ఆచార్య, మీరు చెప్పేది నాకు ఏది అర్థం కావడం లేదు. మీరు ఆ వజ్రాన్ని సెల్యూకస్ దగ్గరికి చేరవేశారు ఎందుకంటే సెల్యూకస్ ఇంకా ధనానందుడి సంబంధంలో పగుళ్లు ఏర్పడాలని. ఒకవేళ ఇప్పుడు సెల్యూకస్ ఆ వజ్రాన్ని ధనానందుడికి అప్పగిస్తే వాళ్ళిద్దరి మధ్య ద్వేషం ఎలా ఉత్పన్నమవుతుంది ఆచార్య? వాళ్ళ సంధి ఎలా తెగిపోతుంది? ఖచ్చితంగా తెగుతుంది. ఎందుకంటే ఇద్దరికీ ఒకటే బలహీనత. అది వాళ్లకున్న ఆశ. ఇక ఈ సమయంలో వీళ్ళిద్దరూ ఏ రాజకీయ ఆట ఆడుతున్నారో అందులో ఇద్దరూ నిరంతరం ప్రయత్నిస్తున్నారు తమ శక్తి ద్వారా ఎదుటివాడి మీద ఒత్తిడి చేయాలని. ఇక ఇలాంటప్పుడు ధనానందుడి గౌరవమైన ఆ వజ్రం దొంగిలించబడింది. ఇక ఆ దొంగిలించబడిన వజ్రాన్ని సెల్యూకస్ ధనానందుడికి వెనక్కి తిరిగిచ్చేస్తాడు. దీంతో తను కేవలం ధనానందుణ్ణి అనుగ్రహించడం కాదు, నిజానికి దానితో పాటు తను విశాల మనసు గల రాజు అయినట్టు, శక్తిశాలి రాజు అయినట్టు రుజువు కూడా చేసుకుంటాడు. ఇక దాంతోపాటు సందేశమిస్తాడు. ఏ వజ్రం నీ దృష్టిలో అంత అమూల్యమైనదో నీవు దాన్ని నీ సింహాసనంలో పొదిగించుకున్నావు. నా దృష్టిలో దానికి ఎలాంటి విలువ లేదని, అందుకే దాన్ని తిరిగి చేస్తాడు. తను కేవలం ధనానందుణ్ణి తక్కువ చేయడమే కాదు, నిజానికి తన మీద పైచేయి సాధించడానికి అవకాశం దొరుకుతుంది. ఇక తను మగధను తన ఆధీనం చేసుకోవడానికి ఇదే తనకి మొదటి ఎత్తవుతుంది. అందుకే ఆ వజ్రం కారణంగా వీళ్ళిద్దరి మధ్య ద్వేషం ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. వాస్తవానికి ఆ వజ్రం సెల్యూకస్ ఇంకా ధనానందుడి కంటే ఎన్నో రెట్లు మనకి అమూల్యమైనది. మన అఖండ భారతావని కలను నిజం చేయడానికి ఆ వజ్రం చాలా ఉపయోగకరమైందని రుజువు చేసింది. అమ్మా, శోకంలో మునిగిపోయిన ఒక అమ్మ భావనలతో ధనానందుడికి ఎలాంటి సంబంధం లేదు. తన దృష్టిలో కేవలం తన విదేశీ అతిథుల స్వాగతం కోసం దాసులు ఇంకా దాసిల ప్రదర్శన చాలా ముఖ్యమైనది. కానీ అమ్మా, మీరివన్నీ చెయ్యాల్సిన అవసరం ఏం లేదు. మీరు స్వయంగా ఒక రాణి కదా. అది ఒకప్పుడు. కానీ ఇక్కడ కేవలం ఒక్కడే సామ్రాట్. తాను సింహాసనం మీద కూర్చున్నాడు. ఇక మనందరం తన దాసీ దాసులమంతే. నాకు తెలుసు, నీ మనసులో నా గురించి బోలెడన్ని ప్రశ్నలున్నాయి. ఈ చోటు ఇంకా ఈ సమయం రెండూ ఆ ప్రశ్నలకు అనుచితమైనవే. ఆహా, చాలా బాగుంది.
చూడ్డానికి కూడా రుచిగా ఉంది. నేను మగధ సౌందర్యాల్లో మునిగిపోవడానికి ముందే విషయం గురించి మాట్లాడుకుందాం. నేనిక్కడికి రావడానికి ఉద్దేశం ఈ మగధ మన స్నేహం ఇంకా దృఢంగా మారాలని. అందుకే మీ రాజ్యంలో నా చిన్నపాటి ఒక సైన్యం బలగాన్ని ఉంచాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు మేము మీకు సహాయం చేయడానికి, అలాగే మిమ్మల్ని శత్రువుల నుంచి కాపాడడం కోసం. మీరు మమ్మల్ని రక్షిస్తారా? మగధ సామ్రాజ్యాన్ని రక్షిస్తారా? కొంచెం ఆగండి. వైభవ్ సింగ్, సెల్యూకస్ నా వైపు స్నేహహస్తాన్ని చూపాడు. మరి నువ్వు సామ్రాట్ తరపున సెల్యూకస్ కు స్నేహహస్తాన్ని అందిస్తావా? ఇస్తాను మహారాజా. ఏంటిది అసలెందుకో? నేను చెప్పాను కాబట్టి. తను ఎందుకు అలా చేశాడంటే, ఎందుకంటే నేను మీ ఎదురుగా ఉదాహరణను స్పష్టంగా చూపించాలనుకుంటున్నాను. నా సైన్యం, నా ప్రజలు నా మీద ఎంత భక్తి గలవాళ్ళు, అలాగే ఎంత విశ్వసనీయులో. నేను చేసిన ఒక్క సైగతో నా అధికారి ఒకరు తన చేతినే నరుక్కుని మీకిచ్చేశాడు. కొంచెం ఆలోచించండి. ఒకవేళ నా ప్రాణాలకు ఆపద వస్తే మరప్పుడు వీళ్ళు తమ ప్రాణాలను ఇవ్వడానికి ఒక్క క్షణమైనా ఆలస్యం చేస్తారా? చెయ్యరు. మరి మీ మనుషులు అంటే మీ మనుషులు మీ కోసం ఇలా చేయగలరా సెల్యూకస్? మీ ఈ మౌనమే మీ సమాధానం సెల్యూకస్. అందుకే నా ప్రియమైన మిత్రమా సెల్యూకస్, నాకు నీ సైన్యంతో ఎలాంటి అవసరమూ లేదు, అలాగే మగధకు కూడా నీ సైన్య బలగం అవసరం లేదు. ఆహా, విషయం వివరించడానికి అద్భుతమైన పద్ధతి. ఇప్పుడిక నా వంతు. నేను మగధ సామ్రాట్కి ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వజ్రం పొందడం కోసమే మీరు నాతో ఇన్ని ఆటలు ఆడారు కదా. నాకేమనిపిస్తుంది అంటే ఇది మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని. అంటే అసలు ఆట ఇదేనన్నమాట. ఇదే నన్ను వాడుతుంది ఆచార్య చాణక్య. ఆచార్య, అనర్థం జరిగింది. అనర్థం జరిగిపోయింది. ఆచార్య, మీకు ఇష్టం లేదు కదా చంద్రగుప్తకు వాళ్ళ అమ్మ గురించి ఏదైనా సమాచారం తెలియడం? కానీ ఆచార్య, తనకు లుబ్ధకింట్లో ఒక పట్టు పంచ దొరికింది. ఇక ఆ పట్టు పంచ మీద పిప్లివన్ అని రాసుంది. అలాగే పిప్లివన్ రాజుముద్ర కూడా ఉంది. అవునాచార్య, ఇక దాని గురించే సమాచారం తెలుసుకోవడం కోసం తను మళ్ళీ భవనానికి వెళ్ళాడు. కొంప తీసుకువేళ తనకి వాళ్ళ అమ్మ గురించి తెలిసిపోతుందేమో. మీరెందుకు నవ్వుతున్నారు? నవ్వుకోవాల్సిన విషయమే భైరవ. ఎందుకంటే పాచికలన్నీ సరైన స్థానంలోనే పడుతున్నాయి. నాకు చాలా స్పష్టంగా తెలుసు, చంద్రగుప్తుడు తన తల్లి గురించి అన్ని విషయాలు తెలుసుకోనంత వరకు తను ప్రశాంతంగా కూర్చొని ఉండలేడు.
ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఒకరోజు చంద్రగుప్తుడు స్వయంగా ధనానందుడి ఎదురుగా నిలబడతాడు. తన కోసం, అలాగే సమస్త ప్రజలందరి అధికారాల కోసం, తన సింహాసనం కోసం, అఖండ భారతావని నిర్మాణం కోసం. చంద్రగుప్త మౌర్య